యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ క్విజ్లోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 317లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 317 మొదటి ప్రశ్న. యూదా తామారు వద్ద ఏమి కుదువ పెట్టెను? దీనికి సమాధానము అతని ముద్రయు, దాని దారము, చేతి కర్ర. మూడో ప్రశ్న. ఎవరు తనకంటే నీతిమంతురాలని యూదా చెప్పెను? దీనికి సమాధానము తన కోడలైన తామారు. మూడో ప్రశ్న. నేనెట్లు దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును? రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం. నాలుగో ప్రశ్న. ఎవరు యోసేపును గూర్చి ఫరోకు చెప్పలేదు? దీనికి సమాధానము పానదాయకుల అధిపతి. ఐదో ప్రశ్న. 7 పీలవెన్నులు దేనికి సాదృశ్యముగా నున్నవి? దీనికి సమాధానము కరువు గల 7 సంవత్సరములకు. అలాగే క్విజ్ నెంబర్ 318లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 318 ఆదికాండము 42వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. మీరు వేగుల వారని యోసేపు ఎవరితో అనెను? మీరు వేగుల వారని యోసేపు ఎవరితో అనెను? రెండో ప్రశ్న. బెన్యామీనును గూర్చి పూట పడుదునని ఎవరు చెప్పిరి? బెన్యామీనును గూర్చి పూట పడుదునని ఎవరు చెప్పిరి? మూడో ప్రశ్న. యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి గోనెలో దొరికెను? యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి గోనెలో దొరికెను? నాలుగో ప్రశ్న. ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. రిఫరెన్సు వ్రాయండి. ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారెందరు? ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబపు వారెందరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 317కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ. ఎయిర్లైన్స్ నుండి వి సికామణి, భారతి, జి అనుష, వి విజయశేఖర్. శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, కొత్తగూడెం నుండి వెరోనిక, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివా ఎలిజబెత్. నవాబుపేట నుండి డీజే దీక్షితాబాయి, జేవియర్ నగర్ నుండి కె కుమారి, కొత్తగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి, గన్ బజార్ నుండి మట్టా అజరయ్య, జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్. ఆర్ఆర్ పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, ఆంధ్రేయ, గన్ బజార్ నుండి ఇహెచ్ రత్నవేణి, ఆగడాలంక నుండి జే ఋతు. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం భోగాపురం
గుండుగోలను భోగాపురం వాస్తవ్యులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు శ్రీ కనుమాల సుగుణ విజయ వరప్రసాద్ గారు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీమతి రత్నమణి గారు, విజయ జ్యోతి, జాన్ విలియం కుమార్, విజయ సుమలత, యాళ్లదాసు, విజయ మాధవి, విజయవర్ధని మరియు పరిమళ, కీర్తన, మహిత, అభిషేక్ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ఈ కుటుంబంలో యేసే పరిష్కారం పట్ల కంటిన్యూస్గా సహకారులుగా వీరు ఉంటున్నారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. క్విజ్ రాసిన వారిని ప్రభువు పేరిట అభినందిస్తున్నాను. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమ మా అందరి పట్ల కనపరుస్తున్న బట్టు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. కనుమాల సుగుణ వర ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరిచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు. బిడ్డను దీవించండి, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఈ రాత్రి క్విజ్ రాసిన వారిని దీవించండి. ఎపిసోడ్ కొరకు, వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమాకాండము గ్రంథము 14వ వచనము దగ్గర వాక్యాన్ని గమనిద్దాం. గత రాత్రి వాక్య ధ్యానంలో మోషే మిద్యానుకు పారిపోవటాన్ని గురించి వ్రాయబడిన వరకు చదువుకున్నాం. మోషే జననం 2వ అధ్యాయంలో వ్రాయబడింది. మోషే జన్మించినప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితులు మగపిల్లలు జన్మించినప్పుడు చంపివేయమని, ఆ తరువాత మగపిల్లలను నదిలో పారవేయమని, ఈ విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మోషేను సజీవునిగా ఉంచాడు. 16 అడుగుల ఎత్తు మొలిచేటువంటి జమ్ము ఉన్నటువంటి ప్రదేశంలో, నైలు నదిలో మోషేను అతని తల్లి ఒక చెక్క పెట్టెలో, జమ్ముతో చేయబడిన ఒక చెక్క పెట్టెలో, లోపట వెలుపట తారు పూయబడినటువంటి చెక్క పెట్టెలో పెట్టి అక్కడ విడిచిపెట్టింది. అతని యొక్క సహోదరి అతనికి కాపలా ఉండి కనిపెట్టుకుంటోంది, ఏమవుతుందా ఈ బిడ్డకని. రాజకుమార్తె, ఫరో యొక్క కుమార్తె, రాజకుమార్తె ఆ స్థలానికి స్నానానికి వస్తుంది. ఆ సందర్భం మనం గత రాత్రి అంతా చూసాం. లైఫ్ అప్లికేషన్ బైబిల్ నందు ఈ రాజకుమార్తె యొక్క పేరు వ్రాయబడింది. చరిత్ర ప్రకారంగా హిస్టరీలో రాజకుమార్తె గారి యొక్క పేరు, ఐగుప్తు రాజకుమార్తె యొక్క పేరు తెలియచేయబడింది. ఏమిటంటే ఫరో పేరు థట్మోస్ II. అలాగే ఆ రాజకుమార్తె యొక్క పేరు హత్షెప్సట్, HATSHEPSUT, హత్షెప్సట్ అనేటువంటి పేరు. కనుక ఈ రాజకుమార్తె తన యొక్క లీగల్ హెయిర్గా తాను దత్తత తీసుకున్నటువంటి ఈ వ్యక్తిని, అనగా మోషే గారిని, ఫరో అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి రీతిగా ఉన్న పరిస్థితుల్లో ఆమె దత్తత తీసుకుంది. కనుక ఈ ప్రత్యేకమైన సందర్భంలో మోషే ఇశ్రాయేలీల విమోచన కొరకు అతడు ప్రేరేపించబడుతున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతుంటే చూచి ఐగుప్తీయుని చంపి పాతిపెట్టేశాడు. మోషే ఐగుప్తీయులను సంరక్షించాలనే ఒక
సంబరంలో ఉండిపోయాడు. అయితే ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. మీరెందుకు సహోదరులు కొట్టుకుంటున్నారు అన్నప్పుడు ఒక హెబ్రీయుడు అన్నాడు, ఐగుప్తీని చంపినట్టు నన్ను కూడా చంపుతావా ఏమిటి, ఫరోకు చెబుతానన్నాడు. వెంటనే అతడు భయపడి, ఈ విషయం ఫరోకు తెలుస్తుందేమో అని భయపడి ఏం చేశాడంటే మిద్యానుకు ఐగుప్తు నుండి పారిపోతున్నాడు. ఫరో కూడా మోషేను చంపాలనేటువంటి ఆలోచనకు వచ్చాడు ఈ విషయాన్ని తెలుసుకొని. అంటే ఐగుప్తుకు సంబంధించిన సిటిజన్ పౌరుని చంపటం అనేది చాలా ఘోరమైనటువంటి నేరం. కాబట్టి అతన్ని దేశ బహిష్కరణకు పంపించడం కంటే కూడా చంపటమే మంచిదనే ఉద్దేశానికి ఫరో వచ్చాడు. దానిని బట్టి మోషే పారిపోతున్నాడు. మిద్యాను దేశానికి వెళ్ళాడు, బావి దగ్గర కూర్చున్నాడు. ఇది మోషే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. మిద్యాను యాజకుడి పేరు ఇత్రో, రఘుయేలు అని కూడా అంటారు ఆయన్ని. ఇత్రోకు 7 కుమార్తెలు. మిద్యాని సంబంధికులు. మిద్యానీయులు అంటే ఎవరు? ఆదికాండం 25వ అధ్యాయం మీరు చూస్తే అబ్రహాము శారా గారి మరణానంతరం కెతూరా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కెతూరా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కెతూరాకు సంబంధించినటువంటి 6 కుమారులు పుట్టారు. ఆ 6లో మిద్యాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ మిద్యాను అనే వ్యక్తి నుండి వచ్చిన వారే మిద్యానీయులు. అతని పేరుని బట్టే ఆ ప్రాంతానికి మిద్యాన్ అనే పేరు వచ్చింది. సో ఈ మిద్యానీయులకు సంబంధించినటువంటి వారు అంటే ఒక విధంగా వీరు రిలేటివ్స్గానే చెప్పుకోవాలి. వీరిని రిలేటివ్స్గానే భావించవచ్చు మనం, కాకపోతే కొంచెం దూరం బంధువులు. మిద్యానీయుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. మోషే సకల ఐగుప్తు విద్యల యందు ఆరితేరిన యోధుడు, సకల ఐగుప్తు విద్యలలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫ్యూచర్ ఫరోగా అతడు అభిషేకం పొందాల్సిన వాడు కనుక ఆ విద్యలన్నీ కూడా నేర్పించబడ్డాయి. అంతేకాదు రామసేసు పట్టణం యొక్క ఆర్కిటెక్ట్ ఏ విధంగా నిర్మించాలి అనేటువంటి ఒక సివిల్ ప్లాన్ ఉంటుంది చూశారు, అదంతా కూడా మోషే చేశాడనేది భావిస్తారు. ఒక విధంగా సివిల్ ఇంజనీర్ అనుకోవచ్చేమో. అంతేకాదు అతడు అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ కలిగిన వాడు. అటువంటి వ్యక్తి ఒంటరిగా మిద్యాను బావి దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. 20 లక్షల సొంత ఇశ్రాయేలు ప్రజలను విడిచాడు. బాల్యం నుండి తాను పెరుగుతూ వచ్చిన రాజసౌధంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తీయులను విడిచిపెట్టాడు. ఒంటరిగా వచ్చి కూర్చున్నాడు. అది అతని జీవితంలో ఒక టర్నింగ్ ప్లేస్. 40 సంవత్సరాలు ఆ ప్రదేశంలో ఉండిపోయాడు మోషే. మిద్యాను యాజకుడైన ఇత్రో యొక్క 7 కుమార్తెలు కూడా గొర్రెలు మేపుతూ ఉండేవారు. గొర్రెల కాపర్లుగా షిప్పాడు, విమెన్ షిప్పాడు, అలా ఉండేవారు వాళ్ళు. వారు ఆ యొక్క బావి దగ్గరకు తమ గొర్రెల యొక్క నీటిని తాగించడం కొరకు వారు వచ్చారు. ప్రతిరోజు అది సాయంకాలం పూట జరిగే ప్రక్రియే. అయితే ఒక ఆర్డర్ ప్రకారం, ఒక వరుస ప్రకారం, అక్కడ ప్రయారిటీ ప్రకారం నీరు చేది పోసుకుంటూ ఉండేవాళ్ళు, ఒక క్యూ ప్రకారం. ఆ సందర్భంలో ఇతర కుమార్తెలకు అక్కడ ఉన్నటువంటి కాపర్లకు చిన్ని కలహం ఏర్పడింది. ఆ పరిస్థితి మధ్య మోషే ఆ కలహపడినటువంటి కాపర్లను పారద్రోలి ఇత్రో యాజకుని యొక్క కుమార్తెలకు వారి గొర్రెలు నీరు పెట్టుకోవటానికి సహాయం చేశాడు. అందువలన వారు త్వరగా తమ గొర్రెలకు నీరు పెట్టుకుని ఇంటికి ఎర్లీగా వెళ్ళిపోయారు, త్వరగా వెళ్ళిపోయారు. వెంటనే ఇత్రో అడిగాడు వారిని, ఏమిటి మీరు ఇంత త్వరగా వచ్చేశారు, ఏం జరిగింది, ఎందుకు ఇంత త్వరగా రాగలిగారు అని అడిగితే, ఒక విదేశీయుడు అంటే ఒక ఐగుప్తీయుడు యొక్క వేషధారణలో ఉన్నాడు కాబట్టి వారు అనుకున్నారు ఒక ఐగుప్తీయుడు అనుకున్నారు మోషే అని.
అతని యొక్క డ్రెస్ కోడ్ని బట్టి ఐగుప్తీయుడు అనుకున్నారు. వాస్తవంగా మోషే హెబ్రీయుడు, కానీ పెంపకాన్ని బట్టి ఐగుప్తీయుడు అయ్యాడు కదా, దత్తత తీసుకుంది కాబట్టి ఐగుప్తు యొక్క వేషధారణలో ఉన్నాడు. ప్రిన్సెస్ స్టేజ్లో ఉన్నాడు కనుక వేషధారణలో ఉన్నాడు కాబట్టి ఐగుప్తీయుడు అని భావించి అతని కుమార్తెలు ఇతరులతో చెబుతున్నారు, ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయం చేశాడు, అందుకే మేము ఎర్లీగా వచ్చేసాము అని అన్నారు. అప్పుడు మీరు ఎందుకు అతన్ని తీసుకోకుండా వచ్చారు ఇంటికి? అతను భోజనానికి తీసుకొని రావాలి కదా, మీరు వెళ్ళండి, అతను భోజనానికి తీసుకొని రమ్మని పిలిచాడు. మోషే ఐగుప్తు నుండి వచ్చిన తరువాత మిద్యానులో రఘూయేలు ఇత్రో ఇంటికి వెళ్ళి అక్కడ ఇత్రో యొక్క కోరిక మీద అతనితో ఉండటానికి సమ్మతించాడు. అతనితో ఉండిపోవటానికి సమ్మతించిన కారణాన రఘూయేలు అనగా ఇత్రో మిద్యాను యాజకుడు తన పెద్ద కుమార్తె సిప్పోరాను మోషేకి ఇచ్చి వివాహం చేయటానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా మిద్యానులో 40 సంవత్సరాలు మోషే సిప్పోరాను వివాహం చేసుకొని తన మామగారైనటువంటి ఇత్రో గారి మందలను మేపుతూ 40 సంవత్సరాలు అక్కడ గడిపాడు. అక్కడే దేవుడు అతనికి చాలా అద్భుతమైన సహనము అనే గుణలక్షణాన్ని నేర్పించాడు. గొర్రెలు ఒక విధంగా గొర్రెలను గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది, అవి గుడ్డిగా వెంబడిస్తాయి. ఒక ఆయన ఒక దినాన నన్ను ఒక పొడుపు కథ అడిగాడు, ఏమండి ఒక బ్రిడ్జ్ మీద ఒక 500 గొర్రెలు వస్తున్నాయి, ఒక 10 గొర్రెలు ఎదురుగా వస్తున్న లారీని చూసి భయపడి 10 గొర్రెలు బ్రిడ్జిలోంచి కిందకు దూకేసాయి, బ్రిడ్జి మీద ఎన్ని గొర్రెలు ఉంటాయని అడిగాడు నన్ను. 490 ఉంటాయి పాస్టర్ గారు అని చెప్పాను నేను. 490 కాదండి, ఒక్కడు కూడా ఉండదు. ఎందుకంటే గొర్రెల మంద యొక్క లక్షణం ఏంటంటే ఒకటేం చేస్తే మిగతాది అది చేస్తుంది. ముందు గొర్రె కాపర్ని వెంబడిస్తే వెనక గొర్రె కూడా దాని వెనకబడి వెళ్ళిపోతుంది. గొర్రెల మంద అని పేరు అందుకే వచ్చిందని చెప్పాడు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ గొర్రెలను సంరక్షిస్తున్నప్పుడు కాపరి ఎటువంటి అద్భుతమైన సహనాన్ని ప్రదర్శించాలి. ఇశ్రాయేలు మంద 20 లక్షల కాల్బలాన్ని నడపటానికి 40 సంవత్సరాలు నడిపించడానికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, బిఈడి ట్రైనింగ్ అనుకోండి, ఇప్పుడు 2 సంవత్సరాలు చేసినట్టున్నారు, ఇంతకుముందు 1 సంవత్సరం ఉండేది. సెకండ్ గ్రేడర్ కూడా 1 year ట్రైనింగ్ ఆర్ 2 years. మెడికల్ ఎంబీబీఎస్ అని కూడా 5 years. మెడికల్ స్టాఫ్ నర్స్ 3 years. అట్లా ట్రైనింగ్ తీసుకుంటే చాలు, వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేయచ్చు. కానీ ఇక్కడ మోషేకి 40 సంవత్సరాల మిషన్కు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. అక్కడ అరణ్యంలో, డెజర్ట్ ఏరియాలో అరణ్యంలో 20 లక్షల కాల్బలాన్ని నడపటానికి ఇక్కడ అరణ్యంలో హోరేబు ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు గొర్రెలను మేపటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గొప్ప సహనం, ప్రాక్టికల్ చేయించేశాడు అన్నమాట. ముందస్తుగా ఆ మిషన్లో ప్రవేశపెట్టే ముందే పాస్ అయ్యేటట్టుగా తనకు కావలసిన గుణలక్షణాలన్నీ అతన్ని ఎందు వచ్చేటట్టుగా దేవుడు అక్కడ తర్పిదిచ్చాడు. ఆ సందర్భంగా అతనికి 2 కుమారులు అక్కడ కలిగారు. కనుక ఈ ప్రత్యేక సందర్భంలో ఈ వచనాలు నేను ప్రారంభించి చదువుతాను. ముందు మీకు స్టోరీ అంతా చెబుతూ వచ్చాను, ఇప్పుడు నేను చదువుతాను. చదివినాక కొన్ని విషయాలు మరలా నేను చెబుతాను. మోషే నిశ్చయముగా ఈ సంగతి బయటపడును అని అనుకుని భయపడెను. ఫరో ఎదుట నుండి మోషే పారిపోయి మిద్యాను దేశంలో నిలిచి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్టను నింపుచుండగా మందల కాపర్లు వచ్చి వారిని తోలేశారు. మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీరు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘూయేలు యొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చి తిరిగి అని చెప్పాను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందల కాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనిషిని ఎలా విడిచి వచ్చారు?
భోజనానికి పిలుచుకుని రండి అని చెప్పాను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను ఆమెకి ఇచ్చాను, ఆ మోషేకు ఇచ్చాను. ఆమె ఒక కుమారు కన్నప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశనే ఉన్నాను అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీరు ఐడెంటిఫై చేయాలని మనం చేస్తున్నాను. 17వ వచనంలో మంద కాపరులు వచ్చి వారిని తోలివేసినప్పుడు మోషే లేచి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. మోషే గుణలక్షణాలు ప్రదర్శన చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఆడపిల్లలు మందల కొరకు నీళ్లు చేది పోసుకుంటున్నారు. పశువుల కాపరులు పురుషులు వచ్చి వారి మీద దెబ్బలాడుతున్నారు. ఆ సిచ్యుయేషన్ చూసిన మోషే ఆ స్త్రీల పక్షంగా ఆ పురుషులైన కాపరులతో ఫైట్ చేస్తున్నాడు, యుద్ధం చేశాడు. వారిని జయించి వారి పారిపోయేట్టుగా చేశాడు. సహాయం చేయటం, సహాయము అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటానికి రిస్క్ తీసుకునేటువంటి క్యారెక్టర్ మోషేలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంతేకాదు వారికి సహాయపడి నీళ్లు కూడా తానే చేది పోశాడు. సంబంధం లేని వారి కొరకు తగాదా పట్టాకి ఇష్టపడ్డాడు మోషే. లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ. ఒక మానవుడిగా తాను ఏం చేయాలో అది చేయటంలో ముందుకెళ్ళాడు గొప్ప నాయకుడు మోషే. అందుకని ఇక్కడ అతనిలో తనకు సంబంధించిన వారును అవతల వారు తనకు సంబంధించిన వారు కాదండి, మోషే వారితో పోట్లాటకెళ్ళింది. తాను ఇక్కడ న్యాయపరంగా విషయాన్ని పరిశీలించాడు. ఆడపిల్లలు ముందుగా వచ్చారు, నీరు చేది పోసుకుంటున్నారు, వారికి సమయం ఇవ్వాలి, అంతేగాని వారి మీద అన్యాయంగా దౌర్జన్యం చేయకూడదు అనేది మోషే అతని యొక్క ఫైట్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే సమాజంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి చెందాల్సినటువంటి రైట్స్ వారికి చెందాలి అనే దాని కొరకు పోరాడేటువంటి వాడు ఎప్పుడు నాయకుడు అవుతాడు. ఇక్కడ న్యాయం కొరకు పోరాటానికి దిగాడు, అందుకే నాయకుడు అయ్యాడు. బలహీనుల పక్షంగా నిలిచాడు, అందుకే నాయకుడు అన్నారు. అంతేకాదు వారి కొరకు తాను యుద్ధం చేస్తానికి ఫైట్ చేయడానికి ముందుకెళ్ళాడు, అందుకే నాయకుడు అయ్యాడు. కాబట్టి ఇక్కడ నాయకత్వపు లక్షణాలు మోషేలో అప్పటికే ఉన్నాయి. ఆ నాయకత్వపు లక్షణాలు సహనంతో ప్రదర్శించడం కొరకు 40 సంవత్సరాలు అండర్ ట్రైనింగ్కి వెళ్ళాడు. అంతేకాదు ఇక్కడ మరొకటి, ఒక ఐగుప్తీయుడు మాకు తోడుగా వచ్చాడు, ఇంత త్వరగా మీరు ఎట్లా రాగలిగారు? ఇదే ప్రశ్న, ఇలాంటి ప్రశ్న, ఇంత త్వరగా నీవు భోజనం ఎలా సిద్ధపరిచావని యాకోబుని ఇస్సాకు అడిగాడు. అడిగితే దేవుడే రప్పించాడు అన్నాడు. అంటే అక్కడ యాకోబు ఇస్సాకును కన్విన్స్ చేయడానికి అబద్ధం ఆడాడు. అయితే ఇక్కడ వీరు నిజం చెబుతున్నారు. ఏమని? ఐగుప్తీయుడు మాకు వచ్చి సహాయం చేశాడు. వెంటనే అతను అంటున్నాడు, అతన్ని మీరు ఎందుకు విడిచొచ్చారు? భోజనానికి తీసుకురండి వెళ్ళండి అంటున్నాడు. అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ రఘుయేలు, ఇత్రో, మిద్యానీయుడు, యాజకుడు పసిగట్టాడు. అతడు సహాయం చేశాడు కనుక మనము కృతజ్ఞత చెల్లించాలి. అతడు సహాయం చేశాడు కనుక మనము కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి తాత్పర్యం ఇతరు కనపరిచాడు. అంటే పద్ధతి కలిగిన కుటుంబం, కృతజ్ఞత కలిగి ఉండి చాటి చెప్పటం గొప్ప లక్షణం. మేలు పొంది కృతజ్ఞత చేయకపోతే, తెలియజేయకపోతే మనిషే కాదు. కనుక ఇతరు తన కుమార్తెలతో చెప్పినప్పుడు వారు కూడా పరిగెత్తికెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. ఆ సందర్భంగా మోషే యొక్క వయసు 40 years, 40 సంవత్సరాలు. బైబిల్లో మీరు చూస్తే ఇస్సాకు 40 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు, యాకోబు కూడా 40 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ మోషేని చూస్తే మోషే కూడా 40 ఏళ్ళప్పుడే వివాహం చేసుకుంటున్నాడు. కనుక ఇతరు అతనిని తనతో ఉండటం కొరకైన ప్రపోజల్ ఇచ్చాడు, సమ్మతించాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవటం సాధ్యం కాదు. ఆడపిల్లలు 7 కూడా
తండ్రి మందలకు నీళ్లు పెడుతున్నారని రాసింది. అది వారు ఎసెట్గా వారు ప్రకటించుకోలేదు. దాని కొరకు కొంత రెమ్యూనరేషన్ దాచుంచి వారి వివాహానంతరం ఇచ్చేవారేమో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంతేకాదు యాకోబు విషయంలో లాబాను కూడాను అలాగే జీతాన్ని పక్కన పెట్టాడు. ఆ జీతమే వారికి ఆ తర్వాత ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడాను ఈ యొక్క 7 స్త్రీలు తండ్రి మందను మేపుతున్నారు. మోషే ఇత్రో దగ్గర ఉంటాకి సమ్మతించిన తర్వాత మోషే మంద కాదు, అది ఇత్రో మందే. కానీ ఇత్రో మందను మోషే మేపుతున్నాడు అన్నాడు. అంటే ఒక జీతానికి అతను ఏర్పడ్డాడు. అక్కడ మనం చూస్తున్నప్పుడు పార్ట్నర్షిప్ అడగలేదు, ఎంప్లాయ్మెంట్తో సరిపుచ్చుకున్నాడు. అక్కడ మోషే చక్కటి నిపుణతలు కలిగిన వాడు, ఎంతో మేధస్సు కలిగిన వాడు, ఎంతో ఎడ్యుకేటెడ్ వన్, ఎంతో చదువుకున్నవాడు, ఐగుప్తు విద్యలన్నింటి డాక్టరేట్ పొందినవాడేమో. కానీ అతడు తన జీవితంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాయటానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు విసుక్కోలేదు, కన్నీరు గార్చి ఇదేమిటి నా బ్రతికెలా అయిపోయిందని అనుకోలేదు. ఇక్కడ ఒక సందేశం నేను గ్రహిస్తున్నాను. అది ఏమిటంటే, మనము మన యొక్క డిగ్రీస్కో లేకపోతే మనకు అనుభవాలకో లేకపోతే మనకున్నటువంటి నిపుణతలకో సరిపడే పని దొరకకపోవచ్చు. అయినా మోషేను చూడండి, 40 ఏళ్ళు మందలు కాశాడు. ఇట్స్ ఎ న్యూ ట్రేడ్, న్యూ ఆక్యుపేషన్, నేర్చుకున్నాడు అది కూడా. కానీ నేను సివిల్ ఇంజనీర్ని, రామశేష్ కట్టాను, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేట్ని, ఎంతో చాలా పెద్ద వ్యాపారాలు చాలా నడిపించాను, నాకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఐఎమ్ ఈక్వల్ టు ఐఏఎస్, అట్లా ఏం ఫీలింగ్స్ ఏమి అతను బయటపెట్టలేదు. అట్లాంటి ఫీలింగ్స్ అతనిలో ఎక్కడ రాలేదు. చూడండి, ఇది నా యవనస్తులు, గో ఫర్ ఏ న్యూ ట్రేడ్, టేక్ ఇట్ యాజ్ ద ఛాలెంజ్. నేను ఎంబీఏ చదివాను, ఇంజనీరింగ్ చదివాను, ఈ జాబ్ నేను ఎట్లా చేస్తాను, ఇది చాలా చిన్న జాబే అని ఎప్పుడు బాధపడకండి. మీ అర్హతలకు తగినటువంటి ఉద్యోగ ఉపాధి రాలేదని ఉన్న ఉద్యోగ ఉపాధిని నిర్లక్ష్యం చేయకండి. ఆ చిన్ని ఉద్యోగ ఉపాధిలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించవచ్చునేమో. ధీరుభాయ్ అంబానీ గారి చరిత్రలో 300 రూపాయలకు మంత్లీ శాలరీకి బాంబేలో ఆయన ప్రారంభించారట. ఇవాళ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్ని లక్షల కోట్ల రూపాయల అధిపతులయ్యారు. ఇట్స్ ఎ న్యూ ట్రేడ్. తన విద్యకు సరిపడింది అవ్వకపోయినా తాను జాయిన్ అయ్యాడు, తాను సక్సెస్ అయ్యాడు. కాబట్టి మోషే ఒక అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు హీ యాక్సెప్టెడ్ ద జాబ్, ఈవెన్ ఇట్ ఈజ్ స్మాల్ వన్. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నేను ఇంజనీరింగ్ చదివానండి, డాక్టర్ చదివాను, నేను ఈ చిన్న ఉద్యోగం ఎట్లా చేస్తానని అనుకోవద్దండి. నాకు తెలిసిన ఒక వైద్యుడు, ఒక ఉన్నతమైన విద్య చదివిన ఆయన ఒక చిన్ని వైద్యునిగా జాయిన్ అయ్యాడు. ఈవెన్ ఒక సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా ఆ డాక్టర్ గారు జాయిన్ చేసుకున్నాడు ఆయన్ని. ఆ తర్వాత అతను ఇంకొక వైద్యం దగ్గరికి పంపాడు. అక్కడ అతను రాణించాడు. ఈ రోజున అతని క్రింద 1000 మంది వైద్య వృత్తిలో ఉన్నవారు పనిచేస్తున్నారు. అంత స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి చిన్నదే ఉద్యోగం అని మోషే వెళ్ళిపోలేదు. ఇంకా ఇలాంటి పాఠాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నేను రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేస్తాను. సమయం పూర్తయింది. వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం గుండుగొలను భోగాపురం వాస్తవ్యులు మాస్టారు, రిటైర్డ్ మాస్టర్ గారు కనుమాల సుగుణ విజయ వరప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతున్నా. వారి కుటుంబ సభ్యులు రత్నమణి గారు, బోడా విజయ జ్యోతి, జాన్ విలియం కుమార్, విజయ సుమలత, యాళ్ల దాసు, విజయ మాధవి, విజయ వర్ధిని, పరిమళ, కీర్తన, మహిత, వైఎస్ఆర్ అభిషేక్, వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 318లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి.
తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 318 ఆది కాండము 42వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీరు వేగుల వారని యోసేపు ఎవరితో అనెను? మీరు వేగుల వారని యోసేపు ఎవరితో అనెను? రెండో ప్రశ్న, బెన్యామీనును గూర్చి పూట పడుదునని ఎవరు చెప్పిరి? బెన్యామీనును గూర్చి పూట పడుదునని ఎవరు చెప్పిరి? మూడో ప్రశ్న, యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి గోనెలో దొరికెను? యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి గోనెలో దొరికెను? నాలుగో ప్రశ్న, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. రిఫరెన్సు వ్రాయండి. ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబపు వారెందరు? ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారెందరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. క్విజ్ రాసిన వారిని దీవించండి. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. సెప్టెంబర్ మాసమునకు ఎపిసోడ్ సహకారాలను పంపండి. ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ ప్రసారం అవటానికి ఏలూరు కొరకు కృప చూపండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.